నమస్కారం అండి. నా పేరు పారినేయుడు. నేను యూనివర్సిటీ కంపెనీ వచ్చాను. ఈరోజు మనం దౌలతాబాద్లో ఉన్నాము. జ్యోతి ఫర్టిలైజర్స్ యూనివర్సిటీ స్టేడియంలో ఉన్నామండి. ఈరోజు మనము ఈ జినోమిక్స్ మొక్కజొన్న GX305 దీని ఒలిపిడి శాతం గురించి మీకు నేను తెలియపరుస్తాను. ఇక్కడ నేను మీకు కాంటాక్ట్ చూపిస్తాను. రండి, దగ్గర రండి. ఇప్పుడు ఈరోజు మనం చూడండి, కంకి ఒక కంకి చదువుతాను. ఒక కంకి మనకి 308 గ్రాములు వచ్చిందండి. 309 గ్రాములు వచ్చింది. కంకిలోన గింజలు వడుతాం మనం. గింజలు ఎక్కడ చూడండి సరే. ఎలా కనిపిస్తుంది గింజలు? చూస్తుంటే కలర్ఫుల్ ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. బెండ్ ఎలా ఉందండి? సన్నగా ఉందా? ఈ రకంగా బెండ్ ఉంటే రైతులు నచ్చుతారంటారా? మీరు రైతులు ఎలా కనిపిస్తుంది బెండు? సన్నగా ఉందా? గింజలు ఎక్కడ ఉన్నాయి? బాగున్నాయా? మనం ఇప్పుడు గింజలు మనకు జోకుతాం. ఎంత శాతం వచ్చింది చూడండి. ఈ ఒక గింజల బరువు చూస్తున్నాం మనం. 262 గ్రాములు వచ్చేయండి గింజలు. అదేనా? 262 గ్రాములు గింజలు వచ్చేయండి. 309 గ్రాములు బెండ్ మొత్తం కంకి వచ్చింది. అంటే మనకి బెండ్ శాతం లెక్క ఏమంటే 262 డివైడెడ్ బై 309 అంటే 85.62% మనకి గింజలు వచ్చేయండి. అంటే ఒక కంకికి 85% గింజలు వచ్చాయి అనమాట. వేరే కాడ మనకి 75 నుంచి 80% వస్తాయి గింజలు, కానీ దీనికి 80% వచ్చాయి. ఇంకా పచ్చిగా ఉంది. ఇంకా అది ఎండితే ఇంకా గింజల శాతం ఎక్కువ అవుతుంది, బెండ్ తక్కువ అవుతుంది అనమాట. 14% బెండ్ వచ్చింది, 85 చివరి 86% సుమారుగా గింజలు వచ్చాయి అనమాట. ఈ రకంగా మనకి ఈ 305లోన 85 నుంచి 86 నుంచి 90 వరకు శాతం మనకి గింజలు వస్తాయండి. 14 నుంచి 12% వరకు మనకి బెండ్ వస్తుంది. ఎప్పుడైతే బెండ్ శాతం చాలా తక్కువ వచ్చింది, గింజలు ఎక్కువ వచ్చి రైతు పంట ఎక్కువ వస్తుంది, ప్లస్ మనకి రేట్ ఎక్కువ వస్తుంది. మనకి ఈ బెండ్ గింజల పైన ఏ రకంగా అనిపిస్తుంది? సుమారుగా 86% వచ్చే గింజలు. అంటే 100 కిలోలు మొక్కలు మనం కంకులు పడితే 86 కిలోలు మొక్కజొన్న గింజలు వస్తాయి. 14 కిలోలు మాత్రం బెండ్ వస్తాయి అన్నమాట. వేరే అయితే మనకి 20 నుంచి 25 కిలోలు బెండ్ వస్తుంది, 75 కిలోలు మొక్కలు వస్తాయి. కానీ దీనికి 86 కిలోలు మొక్కలు వచ్చే అవకాశం ఉంది. మీరు నచ్చిందా మీకండి? సంతోషం అండి. థ్యాంక్ యూ.